మన హైదరాబాద్‌లో టాప్ అట్రాక్షన్ లిస్ట్‌లో ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే ఉంటుంది. వీకెండ్స్‌లో గాని, హాలిడేస్‌లో గాని చాలామంది బయట నుంచొచ్చి ఈ పార్క్‌నైతే విజిట్ చేస్తారు. ఈ జూ పార్క్ మొత్తం 380 ఎకరాలైతే ఉంటుంది. అంతే కాకుండా 1500 రకాల యానిమల్స్ ఇంకా బర్డ్స్ అయితే ఉంటాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ జూ పార్క్‌నైతే విజిట్ చేస్తారు. తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీతో కలిసి డే మొత్తం టైమ్ స్పెండ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. వీడియో అయితే ఎండ్ వరకైతే చూడండి. చాలా బావుంటది. ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చేసి బహదూరపుర మెయిన్ రోడ్‌లో అయితే ఉంటుంది. వీడి యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు. వన్స్ మనం టికెట్ తీసుకున్నాక ఈవినింగ్ 5 నుంచి లేదా 5:30 వరకైనా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఎవ్రీ మండే అయితే హాలిడే అయితే ఉంటుంది. ఈ విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. ఇదే పార్కింగ్ ప్లేసు వీకెండ్స్‌లో గాని, సమ్మర్ హాలిడేస్‌లో టైమ్ అప్పుడు గాని మాక్సిమం అయితే ఫుల్ అయిపోతుంది. ఈ పార్క్ ఎంట్రీ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఈ పార్క్ ఎంట్రీ టికెట్స్‌ని డైరెక్ట్‌గా వచ్చైనా తీసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లోనైనా బుక్ చేసుకోవచ్చు. జూ ఎంట్రీ టికెట్‌తోనే పాటు టాయ్ ట్రైను, జంగిల్ సఫారీ లాంటి ఎక్స్‌ట్రా పే ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీడియోనైతే పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఐటెమ్స్‌నైతే లోపలికైతే అలౌ చెయ్యరు. ఇవి పెట్టుకోవడానికి సెపరేట్ లాకర్స్ అయితే ఉంటాయి. లోపలికి రాగానే మనకి ఇలా ఫోటో పాయింట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోస్ అయితే దిగొచ్చు. నేను సోలోగా రావడం వల్ల ఫోటోస్ అయితే దిగాను. కానీ అవి చాలా దరిద్రంగా వచ్చాయి. అవి వేరే విషయం అనుకోండి. లోపలికి రాగానే ఇంకో ఫోటో పాయింట్ అయితే ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ నుంచైనా వెళ్ళొచ్చు. లేదంటే రైట్ సైడ్ నుంచైనా వెళ్ళి జూని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. జూలో అన్ని యానిమల్స్‌ని కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాప్‌నైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడక్కడ ఉంటది. చూసుకోవచ్చు. నడవలేని వాళ్ళు టాయ్ ట్రైన్ అయితే ప్రిఫర్ ఎయ్యొచ్చు. కానీ అంతగా యానిమల్స్ అనేది ఎక్కువ కనిపించవు. ముందుగా మనము నాగర్నౌల్ ఇంకా రాప్టాల్ జోన్‌కైతే వెళ్దాము. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఆన్‌లైన్ పేమెంట్ ఉంటుంది. అలాగే ఆఫ్‌లైన్ పేమెంట్ కూడా ఉంటుంది. నేనైతే ఫస్ట్‌గా రాప్టాల్ హౌస్‌కైతే వెళ్తున్నాను. ఇక్కడ కనిపించేవన్నీ మీరెప్పుడో చూసినవి, కానీ ఎప్పుడు చూడలేదే అని అనుకుంటారు. ముందుగా మనం చూడబోతున్నాము ఇక్కడ పాము ఉంటదనుకుంటే ఏది ఉన్నదేంటి? ఏంటిది? ఇతని పేరొచ్చేసి ఆకుపచ్చని ఇగవాన అంట. "హాయ్ రా కన్నా హౌ ఆర్ యూ? తిన్నారా కన్నా బోండా?" అతను మనకి హాయ్ చెప్పాడు. మనం గూడా హాయ్ చెప్పాం. హాయ్‌కి హాయ్ చెల్లు. ఇప్పుడు బాయ్ చెప్పుకోవాల్సిన టైమొచ్చింది. తరువాత కొండ చిలువ. యూ మీన్ అనకొండ? మనం చిన్నప్పుడు 'అనకొండ' సినిమా జూసాం కదా! అప్పుడు బాగా ఫైట్ చేసి అలిసిపోయి ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. నువ్వేం తింటావని ఇప్పుడే తెలుసుకున్నాను. రాట్స్, రాబిట్స్ తినడం ఏంటయ్యా? అప్పుడప్పుడు వైల్డ్ బీర్స్ కూడా తింటావా? అది పొట్ట, జంగిల్ గుట్ట అంతగనం ఉంది. ఫ్రెండ్స్ ఏదో పని కోసం ఈ డైలాగ్స్ అన్ని వాడుతున్నాను. ఎవరిని ఉద్దేశించడానికి కానీ, కించపరచడానికైతే కాదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొదరు పింజర పాము. ఇవి ఎక్కువ గ్రీన్ చెట్టు లోపలైతే ఉంటాయి. అందుకని మీరు మొక్కల్లోకెళ్ళినా, తుప్పల్లోకెళ్ళినా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడం అయితే మంచిది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ రక్త పింజరి గారు. రక్త పింజరోయ్! బుసగొట్టేస్తుందిరోయ్! ఇంతకీ అది ఏం చెయ్యాలనుకుంటుంది? ఏం చెయ్యబోతుంది? ఏం చెయ్యొద్దనుకుంటుంది? అసలు ఆ విషయం దానికి తెలియట్లేదు. చూసేటోడు నాకు గూడా తెలియట్లేదు. హాయ్ అండి. నా పేరు రక్త పింజర. ఇన్‌స్టాగ్రామ్ మీమ్ పేజీ వాళ్ళు నా పేరుని బాగా ఫేమస్ చేశారు. ఆ తర్వాత మనకి నాగూబాయ్ అయితే కనిపిస్తాడు. ఈ నాగూబాయ్ ఇప్పుడే బాగా ఫుల్‌గా తిన్నట్లున్నాడు. తినేసి బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏం చెయ్యాలో తెలియక. నెక్స్ట్ కింగ్ కోబ్రా. ఇతను ఆసియా ఖండంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. లైఫ్ స్పాన్ వచ్చేసి 20 ఇయర్స్. ఇంకా వెయిట్ వచ్చేసి 6 కేజెస్. ఇతను కూడా బాగా తినేసి ప్రశాంతంగా పడుకున్నాడు. నెక్స్ట్ రావాలే జరిపోతూ. మామూలుగా ఎందుకు ఇస్తాను పోసు. నా టాలెంట్ ఏంటో చూపిస్తా. రగులుతుంది ముగలి పొద ఆ బుస్ చిక్కు బుస్ చిక్కు కుబులుగుంది కన్నీయదా బుస్ చిక్కు బుస్ చిక్కు నాగినలా వస్తున్నా కౌగిలనే ఇస్తున్నా కాటిస్తావు వాటిస్తావు. హాయ్ ఫ్రెండ్స్, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే నాగులగుట్ట చెరిపోతూ స్పేస్ ఇచ్చి 5858కి ఎస్ఎంఎస్ చేయండి. ఆ తర్వాత మనకి శ్వేతనాగ్ అయితే కనిపిస్తుంది. శ్వేతనాగ్ మీన్స్ వైట్ స్నేక్. ఇవి ఎక్కువ నార్త్ అమెరికాలో అయితే తిరుగుతూ ఉంటాయి. దారి తప్పిపోయి ఇక్కడికైతే వచ్చినట్లుంది. పాపం తీసుకొచ్చేసి జూలో అయితే పడేశారు. అలా బయటకొచ్చాక మనకి నక్షత్ర తాబేళ్లయితే కనిపిస్తాయి. ఇది నడవాలా లేదా అని ఆలోచిస్తుంది. కానీ నడుస్తుంది. ఒక్కొక్క అడుగు ఆచి తూచి వెయ్యాలి. అప్పుడే ప్రశాంతత.
ఇది ఇంకో తాబేలు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పడుకుంటే ఇది లేపడానికి వెళ్తున్నట్లుంది. ఆ పక్కనే మనకు ఉడుమైతే ఉంటుంది. పెద్దవాళ్ళు అంటారు కదా! ఉడుము పట్టు పట్టావరా అని చెప్పేసి. ఆ ఉడుమే అనుకుంటా ఇది. ఇది పడుకుందా? లేచిందా? చూస్తుందా? ఏం చేస్తుందో నాకేం అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ మనకి నోకర్నోల్ యానిమల్స్ జోన్ అయితే ఉంటుంది. దీనికైతే ఎంట్రీ ఫీస్ అయితే తీసుకోవాలి. నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేనైతే తీసుకోలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. వాటి ప్రైసెస్ అయితే ఇలా ఉంటాయి. ₹20 అయితే పర్ హెడ్. నెక్స్ట్ మనకి క్రొకోడైల్ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా రకాల క్రొకోడైల్స్ అయితే ఉంటాయి. అందులో మొదటి పెద్ద మనిషి వచ్చేసి ఈ గరెల్ క్రొకోడైల్. వీటి యొక్క నోరైతే చాలా పెద్దగా ఉంటుంది. లైక్ రంపం టైపు. ఆ నెక్స్ట్ పెద్ద మనిషి వచ్చేసి మగ్గ క్రొకోడైల్స్. ఇవైతే ఒకే దగ్గర 17 గంటల వరకైతే కదలకుండా ఉంటాయంట. ఎందుకంటే వాటి ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి జిరాఫీ మామ అయితే కనిపిస్తాడు. అబ్బా! ముక్కు, మూతి ఎంత బాగున్నాయో! ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? కంచమేంటి ఎంతుంది? ఫుడ్ ఏంట్రా ఇంత పెట్టారు? సర్లే. ఎవర్రా మీరంతా? సర్లే. మనకెందుకులే. మన పనైతే మనం కానిద్దాం. ప్రతిదీ మూవీ డైలాగ్స్ పెట్టాను అనుకోండి కాపీరైట్స్ పడతాయి. అవసరమా? అందుకనే నా వాయిస్తో అయితే ఇచ్చేస్తున్నా. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి చాలా జింకలైతే కనిపిస్తాయి. వీటినే కృష్ణ జింకలని అంటారు. ఇక్కడ మనకి వైట్ జింకలు కూడా కనిపిస్తాయి. ఇవి ప్రస్తుతానికైతే ఆటలు పాటలు ఆడుకుంటున్నట్లున్నాయి. ఇవేమో స్పమ్ డియర్స్. వీటి కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక 20-23 సంవత్సరాల దాకా అయితే బతుకుతాయంట. ఇది ప్రస్తుతానికైతే తినడానికి పుట్టినట్లున్నాయి. తింటూనే ఉంది అప్పటినుంచి. ఆ తర్వాత మనకి సాంబార్ డేర్. సాంబార్ వేసుకొని తినదు. అదొక పేరు మాత్రమే. ఆగండి. ఇదేదో కొద్దిగా వెరైటీగా ఉంది. లైక్ మన ఆవులు, పెయ్యలు ఉంటాయి కదా! ఆ టైపులో అయితే ఉంది. నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నా వీటిని. నెక్స్ట్ జీబ్రా మామ. జీబ్రా మామ తింటూనే వై ఈస్ యువర్ ఫేస్ లైక్ థట్? మై ఫేస్ లైక్ థట్ ఓన్లీ అని అన్నాడు. ఏమయిందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. నెక్స్ట్ చాలా బలమైనది కట్కమృగం. ఇదంతా నాకే. ఈ ఫుడ్ మొత్తం నాకే. దీనిని చికెన్ 65 అంటారు. చికెన్ పీసే. అరె చికెన్ పీసే. తింటున్నా గాని ఒక్క పోజని ఇచ్చావా కట్కమృగం బ్రో. ఆ తర్వాత మనకి హిప్పో బ్యాచ్ అయితే కనిపిస్తారు. ఆహా! ఎంత సుఖముగా ఉందిరా! ఏ బాబు లేవు. బాబు లేస్తావా లేవా? ఎంతసేపని పడుకుంటార్రా? పైగా గుడక పెడుతున్నారు. ఈ జూ పార్క్ అప్పుడెప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే వచ్చినాము. నా దేశం నేను వచ్చి దగ్గర దగ్గర 8 ఇయర్స్ 9 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే వచ్చిన చాలా మారిపోయింది. జూ పార్క్ ఎంట్రన్స్లోనే మాకు అప్పుడు ఎక్వేరియం లాంటిది అవన్నీ ఉంటాయి. నోమా ఫిషెస్, కొత్త ఫిషెస్ అన్నీ అక్కడ పెట్టేటోళ్ళు. ఇప్పుడు అదంతా తీసేసారు కదా. తీసేసి ఇప్పుడు లోపలికి మొత్తం పంపిస్తున్నట్లున్నారు. అప్పుడు రోజులు అప్పుడు అంతేలే. కాలేజ్ బంక్ కొట్టి ఫ్రెండ్స్ అందరు ముచ్చం చేసేటోళ్ళం ఇక్కడైతే. అప్పుడు టికెట్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ₹100 పెంచిస్తారు ఏకంగా. జూలో మనకి అక్కడక్కడ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఓడి అమ్మ బంటే! ఓడి అమ్మ! ఓడి అమ్మ బంటిరా బంటి. ఓడి అమ్మ! ఇక్కడ ఒక బంటుంది. ఇంకోటి అక్కడ ఒక బంటుంది. ఐ థింక్ ఈ 2 తిట్టుకున్నట్టు ఉన్నాయి. అన్న వాకింగ్ స్టైల్ మార్చరాదే. పోరేలున్నారు. అన్న ఏయ్! ఆ నడక చూడు ఐసా! ఆ కులుకు చూడు ఐసా! ఆ మూతి చూడు ఐసా! ఏమున్నావన్నా అసలు. ఇక్కడ ఇంకో బంటి అయితే ఉంది. దీని పేరు హిమాలయ ఎలుగుబంటి అంట. ఊగుతుందో, డాన్స్ చేస్తుందో, యోగా చేస్తుందో దానికే తెలియాలి. ఊపుందే! ఊపేస్తా! నన్నెవ్వరు ఊపక్కర్లేదు. నాకు నేను ఊపుకుంటాను. ఊపడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు ఊగలేడు. జూలో మనకి ఫుడ్ కోర్ట్స్ చాలా ఉంటాయి. కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అంతే. వాటి యొక్క ప్రైసెస్ కూడా ఇలా ఉంటాయి. పాస్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిరుతపులి లియోపోడ్. ఇది ప్రెజెంట్ అయితే వాకింగ్ అయితే చేస్తుంది. ఐ థింక్ బరువు తగ్గడానికేమో. నేను చాలా ట్రై చేశాను వీడియో తీద్దామని చెప్పేసి. కానీ ఫంక్షన్ వల్ల చక్కగా కనిపించలేదు. కానీ అదైతే వాకింగ్ చేస్తానే ఉంది. రాబోయే రోజుల్లో దానికి పెళ్లి చూపులు అనుకుంటా. అందుకే వాకింగ్ చేస్తుంది. ఆ పక్కనే చిరుతపులి అయిపోయాక జాగ్వారు. ఇది కూడా వాకింగ్ చేస్తుందా? దీనికి కూడా పెళ్లి చూపులు ఉన్నాయేమో మేబీ. ఈ ఫంక్షనింగ్ వల్ల మొత్తం కవర్ చేస్తున్నారు.
చూడటానికైనా, వీడియో తీయడానికైనా కొద్దిగైనా గ్యాప్ ఉండాలి కదా! అలా అయితే లేదు. నెక్స్ట్ మనకి ఆఫ్రికన్ లయన్ సింబా గారైతే కనిపిస్తారు. ఇక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కనీసం వాటర్ తాగడానికి కూడా రాలేదు. ఐ థింక్ వాళ్ళ భార్య కొట్టినట్టుంది. ఫీల్ అయితూ, బాధపడుతూ అక్కడే ఉన్నారు మన సింబా గారు. ఆ పక్కనే మనకి హైనా అయితే ఉంటుంది. ఇదేంటి ఇలా తిరుగుతుంది? దీని బాధ చూస్తుంటే ఎస్తుంటే ప్లేసుల్లో తిరిగేటోని. ఏం హలాత్ అయిపోయింది. జంగిల్ మధ్యలో, పోరీల మధ్యలో తిరిగేటోని. ఇక్కడ ఈ చెట్లెంబడ తిరగాల్సొస్తుంది. ఏమైంది అయినా గారు అంతసేపు తిరుగుతున్నారు చెట్టెంబట? ఏమైనా చేతబడి చేస్తున్నారా? ఇవే బ్యాటరీ వెహికల్స్. వీటిలో కూడా మనీ అనేది చార్జ్ చేస్తారు. పర్ హెడ్ 120 రూపీస్ అయితే తీసుకుంటారు. ఆ పక్కనే మనకి వైట్ టైగర్స్ అయితే ఉంటాయి. ఈ వాటర్‌లో ఆడుకోవడము, ఇగ తెగ ఎంజాయ్ అయితే చేస్తున్నాయి మొత్తానికి. మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్యలో మనం తెగ ఓవర్ అయిపోతున్నాం బాబేయ్! తప్పేముంది వయసులో ఉన్నవా చేయాల్సిన పనేగా ఇది. అబ్బా! ఈ చిలిపి సరసాలు తట్టుకోలేకపోతున్నాంరా బాబు! ఇప్పటి వరకు సరసాలు బాగానే ఆడుకున్నారు కదరా! ఇంతలోనే గొడవ ఏమైందిరా? ఆస్తి తగాదాలొచ్చాయా ఏంటి? జూని నడుచుకుంటే కాకుండా సైకిల్‌తో కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇందులో తొక్కే సైకిల్ ఉంటుంది. అలాగే బ్యాటరీ సైకిల్ కూడా ఉంటుంది. బ్యాటరీ సైకిల్ వచ్చేసి రూ. 200 పర్ 1 అవర్. అదే తొక్కే సైకిల్ అయితే 1 అవర్‌కి రూ. 100 అయితే చార్జ్ చేస్తారు. ఆ నక్కమామ వస్తున్నా ఆగు. నెక్స్ట్ మనకి ఇండియన్ ఫాక్స్ అయితే కనిపిస్తుంది. అదే నక్కమామ. మనం చిన్నప్పుడు చదివే ఉంటాము బుక్సుల్లో. అనిమల్స్‌లో కల్లా అతి తెలివైన అనిమల్ ఏదంటే మన నక్కమామనే. మన నక్కమామ తెలివి అలాంటిది. ఎక్కడ ఒక కుదురుగా అయితే ఉండడు. ఆ పక్కన మనకి వైల్డ్ డాగ్ అయితే ఉంటుంది. ఈయన ఫేస్ చూస్తుంటే, కళ్ళు చూస్తుంటే ఇన్నోసెంట్‌గా, డీసెంట్‌గా ఉన్నాడు. ఈడు వైల్డ్ అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి అయితలేదు. పక్కన జంగిల్ క్యాట్ మామ గూడా ఉన్నాడు. ఈ జంగిల్ క్యాట్ మామ ప్రెజెంట్ అయితే బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. జూలో ప్రతి దగ్గర ఇలా బోర్డింగ్స్ అయితే ఉంటాయి. ఈ బోర్డింగ్స్ నమ్ముకునే బదులు జూ మ్యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా బెటరు. ఇప్పటి వరకు మనము వైల్డ్ యానిమల్స్‌ని, రాప్టైల్స్‌ని అయితే చూసాం కదా! ఇప్పుడైతే కూల్ యానిమల్స్‌ని అయితే చూద్దాం పదండి. బాతుల గుంపు మొత్తం ఒక దగ్గరికైతే చేరాయి. ఎవరినో ఏసేద్దామని చెప్పేసి చర్చలైతే చేస్తున్నారు. వాన వాన వెల్లువాయే, పక్కింటోడు తుల్లిపాయే. జస్ట్ లైక్ వావ్! ఛీ! పొద్దున్న బేవస్‌గా ఎక్కువైపోయారు. ఆ బొక్క నేనొక్కడినే తిరుగుతాను. నేనొక్కడినే వెళ్తాను. ఆ పక్కనే మనకి మీర్ క్యాట్ అయితే ఉంటుంది. ఇది జీవితకాలం వచ్చేసి 12-14 ఇయర్స్ అయితే బతుకుతుందంట. ఇది ఎక్కువ సౌత్ ఆఫ్రికాలో అయితే తిరుగుతూ ఉంటారట వీళ్ళు. అలా వెళ్తుంటే కొండముచ్చు గారైతే కనిపించారు. ఆ ఫేసు, ఆ కళ్ళు చూస్తుంటే అద్దంలో నా మొఖం నేనే చూసుకున్నట్లుంది. ఆ అందానికి, ఆ ఫేస్ కట్‌కి మనం ఇచ్చే వాల్యూ ఎంతంటండి? కెప్టెన్ క్యాపుచిన్ కోతి. పేరేంట్రా బాబు ఎంత పెద్దగుంది. మనోడి లైఫ్ స్పాన్ వచ్చేసి 20-50 ఇయర్స్ అయితే బతుకుతాడంట. మడ అడవులుంటాయి చూడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అక్కడ ఎక్కువ తిరుగుతాడంట. ఐ థింక్ అతనికి అక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. అంటే అన్నాడు గానీ, ఆ ఊహ ఎంత బాగుందో. ఆ పక్కన మనకి బబూన్ అయితే ఉంటాడు. పేరైతే చాలా పెద్దగా ఉంటది. అందుకే షార్ట్‌కట్‌లో బబూన్ అని పిలుస్తున్నాను. మనోడి లైఫ్ స్పాన్ వచ్చేసి 37 ఇయర్స్ ఓల్డ్. ఆఫ్రికా ఖండంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. మనోడు వాలకం చూస్తుంటే ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అన్నట్టుంది. ఆ పక్కన మనకి చాలా కోతులైతే కనిపిస్తాయి. అవి ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాయి ఎక్కడికక్కడ. "ఏరా సూరిబాబు ఎలాగున్నావు? బాగున్నారా రామారావు? రేయ్! నీ అంతు చూస్తానురా నీ అంతు చూస్తాను. ఇంకోసారి నా జోలికొస్తే పీక కొరికేస్తా." ఇక్కడైతే బటర్‌ఫ్లై పార్క్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫోటోలైతే దిగొచ్చు. చాలా బటర్‌ఫ్లైస్ ఉంటాయి అన్నారు. బటర్‌ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్? బటర్‌ఫ్లై. బటర్‌ఫ్లై పార్క్ అన్నారు గానీ, ఒక్క బటర్‌ఫ్లై కనిపించలేదురా బాబు. దగ్గర 15 నిమిషాలున్నాను. టైం వేస్ట్ నాకైతే. ఇదిగో వచ్చేసాం అందాల తార దగ్గరికి. ఇదే శ్వేతవర్ణ నెమలి. ఇవి ఎక్కువ మన ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలో అయితే తిరుగుతూ ఉంటాయి. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 10-15 ఇయర్స్. నాకైతే చాలా అద్భుతంగా అయితే అనిపించింది. ఆ కురువిప్పి నడుచుకుంటూ వస్తుంటే మోస్ట్ సాటిస్ఫాక్షన్ సీన్. ఆ పక్కన మనకి నెమలి గూడా ఉంటుంది. ఇది గూడా రెక్కలు విప్పి మంచిగా డాన్స్ చేస్తదనుకున్నా, కానీ చెయ్యలేదు. అలాగా ఎము బర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎము బర్డ్స్‌ను, డియర్స్ అన్నీ ఒకే దగ్గరున్నాయి. చిన్న పిల్లలవి. ఎము బర్డ్స్ వచ్చేసి లైఫ్ స్పాన్ 5-20 ఇయర్స్ వరకుంటాయి. ఇవి ఎక్కువ ఆస్ట్రేలియాలో అయితే తిరుగుతూ ఉంటాయంట. ఆ తర్వాత మనము తాబేలు దగ్గరికైతే వచ్చాము. దీన్ని జెయింట్ టార్టాయిస్ అని పిలుస్తారంట. ఇంతకుముందు ఇంకొకటి ఉండేది. దానికి 125 ఇయర్స్ ఓల్డ్. 2025లో అయితే చనిపోయాడు. సో, మనోడికి ఫ్రెండ్ లేకుండా పోయారు.
ఏదో గడ్డి అయితే పెట్టారు, ప్రస్తుతానికి అయితే తింటున్నాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎలిఫెంట్ జోన్కి అయితే వచ్చేసాం. మన గజరాజు గారు అయితే తింటున్నారు, తిరుగుతున్నారు, ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే మొత్తం 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర అయితే ఉంది. ఇదే మనకి లాస్ట్ జోను. ఇక్కడ నుంచి మనకి జంగిల్ సఫారీ అయితే ఉంటుంది. నేనైతే జంగిల్ సఫారీకి అయితే వెళ్ళట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని ఎనిమల్స్ అయితే లోపలనే ఉన్నాయట. ఎందుకని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఒకవేళ సఫారీకి వెళ్ళాలనుకుంటే బస్సులో అయితే తీసుకెళ్తారు. పర్ హెడ్ 100 రూపీస్. అదే నాన్ ఏసీ అయితే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్.